హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. స్ట్రెయిట్ లైన్స్ చాప్టర్లో ఈ సెకండ్ క్వశ్చన్ అనమాట. అయితే ఏంటంటే వాళ్ళు మనకి ఏం చెప్పారు, y యొక్క వాల్యూని కనుక్కోమని చెప్తున్నారు. అయితే ఇక్కడ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెయిట్ లైన్స్ అని చెప్తున్నారు. అంటే 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చారు. ఎలా, ఇప్పుడు ఇదొక ప్యారలల్ లైన్ అండ్ ఇదొక ప్యారలల్ లైన్ అనమాట. ఇక్కడ ఏ బి అనే పాయింట్, ఇక్కడ సిడి అనే పాయింట్ అనమాట. ఇవి ప్యారలల్ అని వాళ్ళే చెప్తున్నారు. కాకపోతే y యొక్క వాల్యూని మనం కనుక్కోమని చెప్తున్నారు అనమాట. అయితే మనం ఫస్ట్ ఏబి యొక్క స్లోప్ కనుక్కొని అండ్ సిడి యొక్క స్లోప్ కనుక్కుందాం అనమాట. సపరేట్గా కనుక్కొని అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏబి యొక్క స్లోప్ కదా, అంటే మనకేమొస్తుంది, స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంది, y2 - y1/x2 - x1. స్లోప్ని మనం ఎంగా కన్సిడర్ చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ మనం ఈ రెండింటి కాబట్టి మనం m1గా తీసుకుందాం, ఓకేనా. ఇది x1 y1, అది ఇది x2 y2. y2 నాకు ఎంత ఉంది 7, y1 నాకు y ఉందన్నమాట. x2 నాకు ఎంత ఉంది 2 ఉంది, x1 నాకు 3 ఉందన్నమాట. అంటే నాకు ఇది ఎంత వస్తుంది 7 - y - 1 = m1. అయితే నాకు m1 ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు సిడి యొక్క m2 ఎలా ఉందో కనుక్కుందాం. m2 = y2 - y1/x2 - x1. ఇది x1 y1, ఇది x2 y2. అయితే y2 ఎంత 6, y1 ఎంత 4, x2 ఎంత 0, x1 ఎంత -1, అంటే -+1 అవుతుంది అనమాట. అంటే 2/1. నాకు ఇప్పుడు m2 వాల్యూ వచ్చిందనమాట. ఈ m2 వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే m1 = m2 కాబట్టి వాళ్ళు ఈ 2 లైన్స్ ప్యారలల్ అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఈ 2 ఏదైతే ఉంటుందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. 7 - y - 1 = 2. ఈ 2ని ఇక్కడ తీసుకెళ్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 7 - y - 2 అవుతుంది అనమాట. ఓకే, అంటే -y = -2 - 7 అంటే -9. మైనస్ గిట్ క్యాన్సిల్, అంటే y = 9 అనమాట. ఇంతే ఆన్సర్, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.